ఈశాన్యం ఖాళీ ఉండాలా? ఆహ్, లేకపోతే ఓపెన్ పెట్టాలా? అనేది చాలా మంది సందేహం ఉంటుంటది. గృహం నిర్మించినప్పుడు కొంతమంది ఈశాన్యంలో ఎక్కువ ఇల్లు షేప్ కట్ చేసి సిట్‌ఔట్ పెట్టటం. అలాగే మీరు మనకి ఇప్పుడు విల్లాస్ చూసుకున్నట్టయితే ఈశాన్యంలో చిన్న కటింగ్ ఇచ్చి కార్ పార్కింగ్ ఇవ్వటం చేస్తుంటారు. నిజానికి వాస్తురీత్యా ఈశాన్యంలో కట్ చేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ బిల్డింగ్ షేప్ ఎప్పుడు క్వాడ్రాంగులర్ ఉండాలి. 4 కోణాలు ఉండాలి ప్రధాన గృహానికి. ఇంటి బయట ఖాళీ ఉండాలి తప్ప ఇల్లు మనకు రూమ్ కట్ చేసేసి మనం ఖాళీ పెట్టడం కరెక్ట్ కాదు. అది చాలామంది వాస్తు సరైన అవగాహన లేక చేసే పొరపాటది. ఎందుకంటే ఈశాన్యంలో మీరు ఒక షేప్ కట్ చేసినట్లయితే మనకి 2 దోషాలొస్తాయి. ప్రధానంగా ఫండమెంటల్‌గా చెప్పే విషయాల్లో. మొదటిదేంటంటే మీకు ఆహ్, స్థలంలో షేపు, స్లోపు, లెవెల్ ఇలాంటివి చెప్పినప్పుడు ఫండమెంటల్ విషయాల్లో మీకు షేప్ అని చెప్పారు. స్థలం ఎలాంటి షేప్ ఉండాలి. ఒక గది గాని, ఒక ఇల్లు గాని, కాంపౌండ్ గాని, ఊరు గాని అన్నిటికి షేప్ విషయంలో స్పష్టంగా చెప్పారు. క్వాడ్రాంగులర్ ఉండాలని చెప్పారు. మన ఫండమెంటల్ పాయింట్ వాస్తులో. 4 మూలలు ఉండాలి బిల్డింగ్‌కి. ఏ మూల కూడా తగ్గకూడదు. ఇది మన భూమి నుంచి వచ్చే కనెక్షన్ గోడల గురించి మాట్లాడతాం. పైన స్లాబ్ గురించి కాదు. కొంతమంది కింద కట్టని పైన స్లాబ్ ఉంది కదా అని అంటుంటారు. అది కాదు. మన బిల్డింగ్ అంటే గోడలతో ఉన్నదే చూసుకోవాలి. దానికి ఎప్పుడు షేప్ ఒక 4 కోణాలు ఉండాలి. ఏ మూల తగ్గకూడదు. ఈశాన్యం కావచ్చు, ఆగ్నేయం కావచ్చు, నైరుతి కావచ్చు, వాయుం కావచ్చు. అన్ని మూలలు ఉండాలి. సమానంగా ఉండాలి. అన్ని మూలలు కరెక్ట్‌గా ఉండాలి. అంటే కొంతమంది స్థలం లేని చోట్ల కార్ పార్కింగ్ కావాలంటే ఈశాన్యంలో సిట్‌ఔట్ పెట్టేసి ఈశాన్య పిల్లర్ లేకుండా చేస్తుంటారు. విల్లాస్‌లో ఎక్కువ చూస్తున్నాం మనం. పశ్చిమ వెస్ట్ ఫేసింగ్ అయితే వాయువులో ఖాళీ పెడతారు పిల్లర్ లేకుండా. ఈస్ట్ ఫేసింగ్ అయితేనేమో ఈశాన్య పిల్లర్ లేకుండా ఖాళీ పెడుతున్నారు. షేప్ కట్ చేస్తున్నారు. అయితే మొదటిది షేప్ రీత్యా వచ్చే దోషం వస్తుంది ఫస్ట్. రెండవది మీకు వాస్తు పురుష అంగహీన దోషం అని చెప్పేసి మనకి బృహస్పతులు ఇచ్చారు. అదేంటంటే వాస్తు పురుషుడికి తల భాగం కట్ అయితే ఏంటి, కుడి భాగం కట్ అయితే, కాళ్ళు భాగం కట్ అయితే ఏంటి అని ఇచ్చారు. అలాగే మీకు ఎడమ చేయి కట్ అయితే 4 మూలల్లో మనకి షేప్ కట్ అయితే దోషం అని చెప్పి ఇచ్చారు. అందులో మన ఈశాన్యం మనం సిట్‌ఔట్ పెట్టి కట్ చేసినట్టయితే ఈ వాస్తు పురుషుడు తల భాగం కట్ అయిన దోషం వస్తుంది. దాని ఫలితం ఏంటంటే అన్ని విధాల పతనం అని చెప్పారు ఫలితం. కాబట్టి ఈశాన్యం ఎప్పుడు మనం ఇల్లు కరెక్ట్ షేప్ ఉండాలి. స్థలంలో ఖాళీ ఉండాలి. ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి. అది ఇంపార్టెంట్ అనమాట. ఈశాన్యం బరువు ఉండకూడదు, ఖాళీ ఉండాలనేసి చాలామంది అనుకుంటుంటారు. బట్ ఈ శాస్త్ర విషయంలో మాత్రం పొరపాటు చేస్తే వాస్తు దోషం అవుతుంది అది. అయితే మరి ఏం చేయాలి? ఆల్రెడీ కట్టేశారంటే ఈశాన్యంలో పిల్లర్ లేదంటే షేప్ కట్ చేశారంటే మరి దానికి ఎలాగ పరిహారం అంటే కొత్త లేదు స్పష్టం ఖచ్చితంగా మంచిగా కట్టుకోవడం ట్రై చేయాలి డెఫినెట్గా. ఆల్రెడీ బిల్డర్ కట్టిన ఇల్లు అండి లేదా పాత ఇల్లు అండి ఉందండి మరి దాని పరిహారం ఏంటి అంటే దానికి ఈశాన్యంలో మళ్ళీ ఇంటి పార్లో పిల్లర్ వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అనుకుందాం మనం. ఈశాన్యంలో మనకి పిల్లర్ లేకుండా కార్ పార్కింగ్ కోసం లేదా సిట్అవుట్లో ఓపెన్ పెట్టారు అనుకుందాం అనుకోండి. మీకు ఉదాహరణగా వీడియో చిన్న శాంపిల్ చూపిస్తారు, ఫోటో చూడొచ్చు మీరు. అది చూపించినట్టు అందులో చేసినట్టు కట్ అయినట్టయితే ఈశాన్యంలో పిల్లర్ వేసి పైన స్లాబ్ కట్టించాలి. మళ్ళీ పైన భీము కానీ ఆ భీము స్లాబ్ అంటే మన ఇల్లు కట్టినప్పుడు ఎలా అయితే ఈశాన్యంలో పిల్లర్ వేస్తామో అదే విధంగా వేసినట్టు ఒక బోగులో మళ్ళీ తవ్వి పక్కాగా స్టాండర్డ్ పిల్లర్ వేయాలి. వేసి కనీసం 9 ఇంచ్ బై 9 ఇంచ్ పిల్లర్ కాంక్రీట్ పిల్లర్ వేసి పైన కలపాలి, స్లాబ్ అంటించాలి. అంటించి చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈశాన్యం మూల షేప్ ఏర్పడుతుంది బిల్డింగ్కి. తర్వాత ఇప్పుడు పిల్లర్ వేసిన తర్వాత మీరు రెండేపులు ఖాళీ ఉంటుంది. తూర్పు ఈశాన్యం ఖాళీ ఉంటుంది, ఉత్తర ఈశాన్యం ఖాళీ ఉంటుంది. కాబట్టి రెండిట్లో ఖాళీ ఉంటే మళ్ళీ 2 కట్ అయిన దోషం ఇంకా ఉంటుంది, కంటిన్యూ అవుద్ది, పూర్తిగా పోదు. కాబట్టి ఒక పక్క క్లోజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి, ఈస్ట్ ఓపెన్ పెట్టుకుని ఉత్తరం క్లోజ్ చేసినట్లయితే కనీసం 3 అడుగులు ఎత్తు గోడ కట్టితే పిల్లర్ నుంచి ఇంటికి కలిపేసి గోడ కట్టేస్తే కనీసం 3 అడుగులు ఎత్తు కట్టాలి. 9 ఇంచ్ వాల్ కట్టుకుంటే మంచిది. ఇంటి గోడ 9 ఇంచ్ ఉంటుంది కాబట్టి కట్టుకున్నట్టయితే ఆ దోషం పోతుంది. ఇది ఇంపార్టెంట్. అదే ఒకవేళ వెస్ట్ ఫేసింగ్ అంటే మేము వెస్ట్ ఫేసింగ్ వాయువులో కట్ చేశారనుకోండి, అప్పుడు వాయువులో పిల్లర్ వేసి మీకు ఇంటి పారులో ఉత్తరం గోడ పారు, పశ్చిమ గోడ పారు తీసుకుని పిల్లర్ వేసి ఉత్తరం సైడ్ క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఉత్తర వాయు డోర్ కిటికీ పెట్టం కాబట్టి పశ్చిమ వాయు సైడ్ మీరు ఓపెనింగ్ పెట్టి ఉత్తర వాయు 3 feet అన్న గోడ కట్టాలి. ఎట్లా పూర్తిగా పైదా గోడ కట్టడం సర్వశ్రేష్టం. ఎందుకంటే ఉత్తరంలో మనం డోర్ పెట్టడం కిటికీ కూడా పెట్టం కాబట్టి 3 అడుగులు గోడ కట్టి ఇంకా దోషం ఉంటుంది, పూర్తిగా పోదు. అసలు లేకపోవడం కంటే ఇది కొంచెం బెటర్ అవుద్ది. 3 అడుగులు ఎత్తు కనీసం 9 ఇంచ్ వాల్ కట్టి పిల్లర్ నుంచి ఇంటికి ఉత్తరం గోడ కలపాలి. అలా పశ్చిమ వాయు ఓపెన్ పెట్టుకుంటే అప్పుడు తక్కువ దోషం. పూర్తి కట్ అయిన దానికంటే మీకు కొంత షేప్ పిల్లర్ వచ్చింది కాబట్టి పశ్చిమ వాయు ఓపెనింగ్ ఉన్న దోషం ఉంటుంది మనకు ఇప్పుడు ఇంకా.
కట్ అయిన దోషం పోతుంది. అంటే తీవ్రత తగ్గుతుంది అనమాట. అది అలా దోష సరి చేసినప్పుడు వాస్తు దోష సరి పూర్తిగా జీరో అయిపోద్ది అంటే చెప్పలేము, ఒకసారి కాకపోవచ్చు, సాధ్యం కాదు. అలాంటప్పుడు ఇలా కొంత తగ్గడం మంచిది కాబట్టి పెద్ద దోషం కంటే చిన్న దోషం బెటర్ అని చెప్పేసి మనం సరి చేసుకుంటాం. అలాగే మీకు దక్షిణాగ్ని కట్ చేశారనుకోండి, మీకు పార్కింగ్ కోసం అప్పుడు ఆ దక్షిణాగ్నిలో పిల్లర్ వేసి తూర్పు ఆగ్నేయ సైడ్ క్లోజ్ చేయాలి. దక్షిణాగ్ని ఓపెనింగ్ పెట్టుకుంటే పార్కింగ్ వాడుకోవచ్చు. అప్పుడు కూడా దోషం సర్వీసెస్ కూడా వాడుకుంటాం, కానీ పిల్లర్ వేసిన తర్వాత వాస్తు దోషం సరి అవుతుంది. మనం వాడుకునే విధానంలో ఇబ్బంది ఉండదు. పార్కింగ్ పెట్టుకోవచ్చు, పార్కింగ్ పెట్టవచ్చు, సిట్అవుట్ పెట్టుకోవచ్చు. దక్షిణాగ్నేయంగా, తూర్పు ఆగ్నేయంగా, ఉత్తర ఈశాన్యంగా. ఒకవేళ ఉత్తరం ఫేసింగ్ అలా సిట్అవుట్ కట్ చేశారండి ఉత్తరం ఈశాన్యంలో, అప్పుడు కూడా పిల్లర్ వేస్తాం. తూర్పు వైపు క్లోజ్ చేసి ఉత్తరం ఈశాన్యం వైపు ఓపెన్ పెట్టుకుంటే మీకు ఉత్తరం అట్లా పర్పస్ సాల్వ్ అయిపోతుంది. మనకి సిట్అవుట్ పర్పస్ పోదు, పార్కింగ్ పెట్టుకోవచ్చు, వాస్తు దోషం సరి అవుతుంది. అలాగే పశ్చిమ చెప్పాను, ఆల్రెడీ చెప్పాను. ఇలా సరి చేసుకోవాలి.